Hi students, good evening. Now మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో క్రామర్స్ రూల్ పైన ఒక 7 మార్క్ క్వశ్చన్ డిస్కస్ చేసాము. సేమ్ సిమిలర్ ప్రాబ్లం అండి. అగైన్ సెకండ్ స్టేజ్ అన్నట్టు, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, సో మనకు ఈక్వేషన్స్ ఇచ్చాడండి. మళ్ళీ ఈక్వేషన్స్ ఏమంటాడు, సాల్వ్ ద ఈక్వేషన్స్ బై క్రామర్స్ రూల్. సో అగైన్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ద ఎక్స్ వై జెడ్ వాల్యూస్ బై యూజింగ్ క్రామర్స్ రూల్. క్రామర్స్ రూల్ ఫార్ములాస్ ఏంటి అండి మనకు, డెల్టా 1 బై డెల్టా ఎక్స్, డెల్టా 2 బై డెల్టా వై, డెల్టా 3 బై డెల్టా జెడ్. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకు క్వశ్చన్ ఈక్వేషన్ చూడడంతోనే మనం ఫస్ట్ ఏం రాయాలి, మ్యాట్రిక్స్ నోటేషన్. వాట్ ఈస్ ద మ్యాట్రిక్స్ నోటేషన్? ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టీ. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. ఏ ఈజ్ నథింగ్ బట్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ వేరియబుల్స్. సో ఫస్ట్ ఈక్వేషన్ ఫస్ట్ రో, సెకండ్ ఈక్వేషన్ సెకండ్ రో, థర్డ్ ఈక్వేషన్ థర్డ్ రో. ఏ ఈజ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ వై జెడ్. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ వాట్ ఆర్ ద వేరియబుల్స్ గివెన్. మనకి ఏం వేరియబుల్స్ ఇచ్చాడండి, ఎక్స్ వై జెడ్. డి ఈజ్ నథింగ్ బట్ కాన్స్టాంట్ మ్యాట్రిక్స్ ఆర్హెచ్ఎస్ వాల్యూస్ 1 6 3. ఇదండి మ్యాట్రిక్స్ నోటేషన్. ఫస్ట్ మ్యాట్రిక్స్ నోటేషన్, దెన్ బై క్రామర్స్ రూల్. దీస్ ఆర్ ద ఫార్ములాస్. నౌ హియర్ వాట్ ఆర్ ద టర్మ్ ఈస్ existed? Delta is the common term. Delta means you need to apply the determinant for the given A matrix. సో ఆల్రెడీ మనకు తెలుసండి. సో ఇక్కడ చెప్పండి, మనకు 3x3 మ్యాట్రిక్స్ అనేది డిటర్మినెంట్ ప్రొసీజర్ లో ఎగ్జిస్ట్ అవ్వదు. సో ఎగ్జిస్ట్ అవ్వదు కాబట్టి మనం దీన్ని ఎందులోకి మార్చుకోవాలి, మనం 2x2 మ్యాట్రిక్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. 2x2 మ్యాట్రిక్స్ ఫార్ములా ఏంటిది మనకు, ఏడి మైనస్ బీసీ. ఈ ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకోవాలి. చెప్పండి ఒకసారి. సో 3x3 హౌ టు కన్వర్ట్ ద 2x2? సింప్లీ యూ నీడ్ టు రైట్ డౌన్ ద 2x2 మ్యాట్రిక్స్ ఫర్ ద ఫస్ట్ రో ఎలిమెంట్స్. సో ఫస్ట్ రో ఎలిమెంట్స్ కి సైన్స్ ఏముండాలా, ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్, సెకండ్ ఎలిమెంట్ మైనస్, థర్డ్ ఎలిమెంట్ ప్లస్. నౌ రైట్ డౌన్. సో ఫస్ట్ ఎలిమెంట్ కి మనం 2x2 మ్యాట్రిక్స్ రాయాలి. సో ఆ ఎలిమెంట్ ఉన్న రోని, ఆ ఎలిమెంట్ ఉన్న కాలమ్ ని క్లోజ్ చేయాలి. రిమైనింగ్ మనకి ఏమున్నాయండి, 2 3 4 9. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ కి రాస్తున్నాం. అగైన్ సెకండ్ ఎలిమెంట్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద ఫస్ట్ రో బట్ సెకండ్ కాలమ్. రిమైనింగ్ 2 3 1 9, 2 3 1 9. దెన్ థర్డ్ ఎలిమెంట్ అగైన్ ఫస్ట్ రో బట్ third column. Remaining 2 2 1 4. So now 2x2 matrix existed. Now apply the AD minus BC formula. Now tell me, plus 1, 2 9s are how much? 2 9s are 18 minus 3 4s are 12. Next second one, minus 1, 2 9s are again 18 minus 3 1s are 3. అలా ఫిల్ got it అండి. 2 9s are 3 4s are 2 9s are 3 1s are 2 4s are 2 1s are. నెక్స్ట్ ప్లస్ 1, 2 4s are 8 మైనస్ 2 1s are 2. సో ఇక్కడ AD మైనస్ BC డైరెక్ట్ అప్లై చేశానండి. నెక్స్ట్ ప్లస్ 1 హియర్ 18 మైనస్ 12 హౌ మచ్ అండి, 6. హైయెస్ట్ టర్మ్ సైన్ ప్లస్ ఓన్లీ. మైనస్ 18 మైనస్ 3 హౌ మచ్, 15. హైయెస్ట్ టర్మ్ సైన్ ప్లస్ ఓన్లీ. ప్లస్ 8 మైనస్ 2 6. అగైన్ హైయెస్ట్ టర్మ్ సైన్ ప్లస్ ఓన్లీ. నెక్స్ట్ ప్లస్ 1 6 6 మైనస్ 1 15 15 1 6 6. వాట్ ఇస్ ఆన్సర్ అండి, 6 ప్లస్ 6 12 మైనస్ 15 హౌ మచ్, మైనస్ 3. సో దిస్ ఈస్ ద డెల్టా వాల్యూ మైనస్ 3. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి, డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3. సో హౌ టు రైట్ డౌన్ ద డెల్టా 1? సో డెల్టా 1, రిమూవ్ ఫస్ట్ కాలమ్ ఇన్ ఏ మ్యాట్రిక్స్, యాడ్ డి మ్యాట్రిక్స్ 1 6 3. దెన్ రిమైనింగ్ సేమ్ యాజ్ ఇట్ ఇస్ 1 1 2 3 4 9. Now again this is the 3x3 matrix. This is converted into 2x2 matrix. Write down the 2x2 matrix for the first row elements. Again plus 1, second element minus, third element plus only. Now tell me, so ఏం డిస్కస్ చేసామని, మనకు ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి అది ఫస్ట్ రో లో ఉంది, ఫస్ట్ కాలమ్ లో ఉంది, క్లోజ్. రిమైనింగ్ 2 3
4 9. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్స్ ఫస్ట్ రో సెకండ్ కాలం ఏం ఎగ్జిస్ట్ అయిపోతున్నాయండి మనకు 6 3 3 9. థర్డ్ ఎలిమెంట్స్ ఏముంది 6 2 3 4. ఓకే, నెక్స్ట్ ఫార్ములా అప్లై ఏడి మైనస్ బిసి. చెప్పండి 2 9s 18 మైనస్ 3 4s 12 మైనస్ 1 6 9s 54 మైనస్ 3 3s 9 ప్లస్ 1 6 4s 24 మైనస్ 2 3s 6. ఓకే, నెక్స్ట్ చెప్పండి క్యాలిక్యులేషన్ ఫాస్ట్ గా. నౌ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ చేయాలా. 18 మైనస్ 12 హౌ మచ్ 6 ఓన్లీ. అగైన్ హైయెస్ట్ టర్మ్, ఇందులో హైయెస్ట్ టర్మ్ ఏంటంటే మనకు 18. 18 యొక్క సైన్ ఏముంది ప్లస్. నెక్స్ట్ మైనస్ 1 54 మైనస్ 9 హౌ మచ్ 45 ప్లస్ 1 24 మైనస్ 6 హౌ మచ్ 80. ఓకే, నెక్స్ట్ 1 6 6 మైనస్ 145 45 ప్లస్ 118 18. So here 18 plus 6 how much 24. 24 minus 45 how much 21. హైయెస్ట్ టర్మ్ ఎంత మనకు 45. 41 సైన్ ఏముంది మనకు మైనస్. సో ఫైనల్లీ డెల్టా 1 వాల్యూ హౌ మచ్ మైనస్ 21. నెక్స్ట్ సిమిలర్ సేమ్ యాస్ ఇట్ ఈస్ డెల్టా 2. సో డెల్టా 2 అంటే ఏం చేయాలండి మనము ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో మ్యాట్రిక్స్ ఏ లో సెకండ్ కాలం రిమూవ్ చేయాలి. డెల్టా 2 మీన్స్ రిమూవ్ సెకండ్ కాలం ఇన్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఏ, దెన్ యాడ్ ద మ్యాట్రిక్స్ కాన్స్టాంట్ మ్యాట్రిక్స్ 1 6 3. ఫస్ట్ కాలం సేమ్ యాస్ ఇట్ ఈస్ 1 2 1. థర్డ్ కాలం సేమ్ యాస్ ఇట్ ఈస్ 1 3 9. అగైన్ దిస్ ఈస్ ద 3 by 3 matrix. Convert into 2 by 2 matrix. Tell me, write down the 2 by 2 matrix for the first row elements. First element plus only, second element minus only, third element plus. డిస్కస్ చేసాం కదండి. సో కంపల్సరీ సైన్ ఎలా తీసుకోవాలా మనం ఆల్టర్నేట్ గా తీసుకోవాలా. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ గా తీసుకోవాలా. సో నౌ ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం. ఫస్ట్ రో ఫస్ట్ కాలం రిమైనింగ్ 6 3 3 9. సెకండ్ ఫస్ట్ రో సెకండ్ కాలం 2 3 1 9. నెక్స్ట్ థర్డ్ కాలం ఫస్ట్ రో చెప్పండి 2 6 1 3. అగైన్ ఫార్ములా ఏంటంటే ఫార్ములా ఏడి మైనస్ బిసి. 6 9s 54 మైనస్ 3 3s 9. అగైన్ ఏడి మైనస్ బిసి 2 9s 18 3 1s 3. లాస్ట్ వన్ 2 3s 6 1s 6 మైనస్ 6. సో అగైన్ 54 మైనస్ 9 హౌ మచ్ అండి 45 మైనస్ 83 మైనస్ 3 హౌ మచ్ అండి 15 ప్లస్ 6 మైనస్ 6 ఎంత అండి 0. సో నేను డైరెక్ట్ ఆన్సర్ ఏం తీసుకున్నా అండి 54 మైనస్ 9 హౌ మచ్ 45. 45 1s 45 ఓన్లీ. 18 మైనస్ 3 15. 15 1s 15 ఓన్లీ. 6 మైనస్ 6 0. So 45 minus 15 how much 30. That is the delta 2 value. డెల్టా 2 ఎంత వచ్చింది మనకు 30. సేమ్ యాస్టిజ్ అండి. సిమిలర్లీ మీరు డెల్టా 3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. సో డెల్టా 3 అంటే మనకి ఏం గుర్తుకు రావాలి మళ్ళీ సార్ థర్డ్ కాలం ను రిమూవ్ చేయాలి, కాన్స్టాంట్స్ ను యాడ్ చేయాలి. సో థర్డ్ కాలం ఏంటిదండి మనకు 1 6 3. సో ఫస్ట్ కాలం ఏంటిదండి మనకు 1 2 1. సెకండ్ వన్ 1 2 4. సో నౌ ఫైండ్ అవుట్ ద డెల్టా 3 వాల్యూ. సో మనకి ఏమొస్తుందండి మైనస్ 12. సో డెల్టా 3 వాల్యూ మనకి ఏమొస్తుంది సిమిలర్ ప్రొసీజర్ చేయండి. సో డెల్టా 3 వాల్యూ మనకు మైనస్ 12 వస్తుంది. సో ఫైనల్ గా మనకు డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 వాల్యూస్ వచ్చేసినాయి. నౌ క్రామర్స్ రూల్ ఏంటంటే ఫార్ములాస్ మనకు x is equals to delta 1 by delta, y is equals to delta 2 by delta, z is equals to delta 3 by delta. Now substitute the values.
వాట్ ఈస్ ద డెల్టా వన్ వాల్యూ అండి? డెల్టా వన్ హౌ మచ్? -21 బై వాట్ ఈస్ ద డెల్టా వాల్యూ? -3. నెక్స్ట్ డెల్టా టూ ఈస్ 30 బై డెల్టా -3. డెల్టా 3 -12 బై డెల్టా మైనస్. సో ఇక్కడ మనకు సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేయొచ్చండి? క్యాన్సిల్ చేసా. నెక్స్ట్ 3 1s 3 7s ఈజ్ ఈక్వల్స్ టు 7. ఇక్కడ ఓన్లీ సింగిల్ సైడ్, సో -3 1s 3 10s. Here minus gets cancelled. 3 1s 3 4s. So finally what is the answer andi? X, Y, Z represented in the matrix notation. What is the X value? 7, Y -10, Z 4. This is the Cramer's rule. Second question andi, most important 7 mark question andi. So Cramer's rule totally depends upon the determinant of the matrix. So according to 3/3 matrix there is no possibility. So the 3/3 matrix convert into 2/2 matrix. Then what is the formula for the 2/2 matrix? Determine AD minus BC. So ఇవన్నింటిలో మనకు ఏంటి డిఫరెన్స్ తెలియాల్సింది? ఏవైనా 2 నెంబర్స్ ని అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్, ఏవైనా 2 నెంబర్స్ ని మల్టిప్లికేషన్. ఇవి రెండు డిఫరెన్స్ తెలుసుకుంటే డిటర్మినెంట్ ప్రొవిజన్ వెరీ సింపుల్ అండి. ఈజీగా 7 మార్క్స్ తెచ్చుకోవచ్చండి మనకు క్వశ్చన్ లో. సో 19th క్వశ్చన్ మోస్ట్ ఈజియెస్ట్ క్వశ్చన్, దట్ ఈస్ ద క్రామర్స్ రూల్, అదర్వైజ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్, అదర్వైజ్ గాస్ జార్డన్. బట్ 90% మన క్రామర్స్ రూల్ క్వశ్చన్ ఎగ్జిస్ట్ అవుతుందండి. సో దిస్ ఇస్ ద క్రామర్స్ రూల్. ఓకే.